ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందములను పద్యాలు తీసుకుందాం. సాయిరామ్. ముందుగా 179వ పద్యం. వరయమునా నదీ హ్రద నివాసకుడై, వరయమునా నదీ హ్రద నివాసకుడై, నిజ వక్త్ర నిర్గత స్ఫురిత విషాంబుపానం భూజనులన్ మృతిన్ పొందచేయు భీకర కరళ ద్విజిహుడగు కాళియ పన్నగున్ ఆహ్రదంబు చెచ్చర వెడలించి కాచే యదుసింహుడు గోపక గోగణంబులన్, గోపక గోగణంబులన్. వర శ్రేష్టమైన యమునా, యమునా నది, నది యొక్క హ్రదన్ మడుగు అనగా ఏటిలో నీటి లోతు గల చోటు అనమాట. నివాసకుడు నివాసిస్తున్నవాడు, అయి నిజ తన వక్త్ర నోటి నుండి, నిర్గత వెలువడు, స్ఫురిత ప్రసిద్ధమైన, విషముతో కూడిన, అంబున్ నీటి, పానమునన్ తాగుట వలన, భూమి మీద జనులున్ ప్రజలను, మృతిన్ మరణమును, పొందునట్లు చేసేటటువంటి, భీకర భయంకర, గరళ విషపు, రెండు జిహుడు నాలుకలు కలవాడు. ఇక్కడ ద్విజుహుడు అంటే రెండు నాలుకలు కలవాడు, పురుష సర్పము. రెండు రకముల మాట్లాడువాడు, మోసగాడు, ఇట్లాగే రెండు అర్థాలు చెప్పవచ్చు. అగు అయినా కాళీయుడు అను, పన్నగున్ పామును, హరదంబున్ కొలనును, చెచ్చరన్ శీఘ్రమే వెడలించి వెడలనట్లు చేసి, కాచన్ కాపాడెను యాదవులలో. సింహుడున్ సింహు వంటి వాడు, గోపకుల గోవుల గణంబునన్ సమూహములను భావము. కాళీయుడనే సర్పరాజు యమునా నది మడుగులో నివసించేవాడు. అతని కోడలలో భయంకరమైన విషం ఉండేది. అతడు కక్కిన ఆ గరళం కలిసినటువంటి ఆ నీళ్లు త్రాగి ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారు. ఇలా ఉండగా యాదవ శ్రేష్ఠుడైనటువంటి కృష్ణుడు కాళీయుణ్ణి ఆ మడుగు నుండి వెడలగొట్టి గోవులను గోపాలను కాపాడాడు. తర్వాత 180వ పద్యం. తనయా గోపకులొక్కరే ఇతరి, తనయా గోపకులొక్కరే ఇతరి, నిద్ర చెందక చిచ్చువల్చిన కృష్ణామమున్ అగ్ని పీడితుల రక్షింపంతగు కావవే అని నన్ కన్నులు మీరు మోడ్బుడుదే దావాగ్ని వెసన్నార్తునేనా. వారు అట్లు అనర్పం మృంగే శిఖిన్ పద్మాక్షుండు లీలాగతిన్. అనయా కుమార, గోపకులు ఒక రేయి రాత్రి తరి సమయములో నిద్ర చందన్ పోవుచునగా కార్చిచ్చు దావాగ్ని. అలాగే అడవి తగులబడినప్పటి పెద్ద నిప్పు అన్నమాట దావాగ్ని అంటాం, దహించేటువంటి అగ్నిది. వచ్చినన్ రాగా, కృష్ణ మమ్ము అగ్నిచే పీడితులన్ బాధితులను రక్షింపన్ కాపాడ తగ్గవారము కావవే కాపాడు అని అనగా, కళ్ళు మీరు మోడువుడు మూసుకొనండి, ఇదిగో దావాగ్నిన్ కార్చిచ్చును. అంటే అడవి తగలబడుతున్నప్పటి పెద్ద నిప్పు అంటాం, దావాగ్ని దహించు అగ్నిని. వెంటనే ఆర్పెదను,
నేను అనన్ అనగా వారు వారు అట్లా ఆ విధముగా పునర్పన్ చేయగా మృంగన్ మింగెను శిఖిన్ అగ్నిని పద్మాక్షుండున్ కృష్ణుడు లీలా లీలా గతిన్ వలే భావము. కుమార, గోపకులందరూ ఒకనాటి రాత్రి నిద్రిస్తున్నారు. ఇంతలో అమాంతంగా కార్చిచ్చు వాళ్ళని చుట్టుముట్టింది. కృష్ణ, మంటల్లో చిక్కుకున్నాము, మమ్మల్ని కాపాడు కాపాడు అంటూ వాళ్ళందరూ తను వేడుకున్నారు. అప్పుడు పద్మాక్షుడు, మీరంతా కళ్ళు మూసుకోండి, ఇదిగో క్షణంలో నేను ఆ దావానలాన్ని ఆర్పివేస్తానన్నాడు. వారు అలా చేశాడు. కృష్ణుడు అలవోకగా ఆ కాచిచ్చును కబళించి వేశాడు. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.